పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, రాజమోహన్ సార్ గారికి, మున్ని మేడం గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే అభిసార్ గారికి, మిగతా ఉపాధ్యాయులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఫోన్ చేయగానే స్పందించి మేము వస్తామని మాకు హామీ ఇచ్చి మాకు ధైర్యాన్ని నింపిన మన ఉపాధ్యాయులకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముందుగా నా వ్యక్తిగత పరిచయం చేసుకుంటాను. నా పేరు బుర్ర పవన్ కుమార్. నేను కాకతీయ హై స్కూల్కి 3వ తరగతిలో రావడం జరిగింది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను 10వ తరగతి అయిపోయినాక ఇంటర్మీడియట్ హన్మకొండలో చదువుకున్నా, డిగ్రీ ఎంఆర్ఐడి కాలేజ్లో పరకాలో చదువుకున్నా. ఆ తర్వాత నేను మీడియా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ యోయో టీవీ అనే యూట్యూబ్ ఛానల్ వర్క్ చేసిన. అక్కడ 2 ఇయర్స్గా నేను వీడియో ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మీడియాలో. ఆ తర్వాత V6లో ఒక 1 ఇయర్ చేసా. ఆ తర్వాత TV5లో చేస్తూ డిజిటల్ మీడియాలో ప్రజెంట్ యాడ్స్ రన్ చేస్తున్నా. ఇది నా వ్యక్తిగత పరిచయం. 3వ విషయానికి వస్తే, మనకు విద్యా బుద్ధులు నేర్పిన మన మాస్ రాజేష్ సార్ గారికి, అలాగే మన ఫిజిక్స్ భిక్షవ సార్ గారికి, అలాగే మన తోటి మిత్రుడు పిల్లకంటి సాయి గారికి వారు గుర్తు చేసుకుంటూ బాధగా ఉంది. వారు కూడా మన మధ్యలో ఉంటే ఈరోజు ఇంకా మనం సంతోషంగా జరుపుకునే వాళ్ళం. ఎందుకంటే మాస్ రాజేష్ సార్ మనకు సోషల్ టీచర్. మనకు ఆ రోజుల్లోనే మనకు రాజకీయం మీద బీజాలు నాటిన వ్యక్తి మన రాజేష్ సార్. గట్టిగా సపోర్ట్ కొట్టాలి రాజేష్ సార్కి. రాజేష్ సార్ మనకు చదువు మాత్రం చెప్పలేదు, సమాజంలో ఎట్లున్నాడో కూడా నేర్పారు సార్ రాజేష్ సార్. రాజేష్ సార్ గారు మనకు లాస్ట్ టర్మ్లో అంటే ఇప్పుడు సర్పంచ్ టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ టైం అనుకున్నాం. మన చిట్యాలని 108 ఎలాగైతే ఫోన్ చేస్తే ఇట్లా స్పీడ్ వస్తుందో ఆ రేంజ్లో మన గ్రామాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఈ సమయంలో మనము గుర్తు చేసుకోవాల్సిందే. మనం గుర్తు చేసుకుంటూ ఆ తర్వాత సృష్టికి మనం పరిచయం చేసింది మన తల్లిదండ్రులు అయితే, ఈ సమాజానికి మనం పరిచయం చేసింది మన గురువులు, మన ప్రత్యక్ష దైవాలు. గట్టిగా కనుక్కోకండి. ఒక రాయిని శిల్పంగా చెక్కాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తట్టుకోవాలి. ఆ ఉలి దెబ్బలు తట్టుకున్న బండరాయి శిల్పంగా మారి దేవాలయంలో పూజలు అందుకుంటుంది. ఆ శిల్పులు వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ రోజు ఆయన కొడుతుంటే మనం ఏడ్చే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. ఉన్నమాట చెప్తున్నా, ఎవరు దాచుకునేది ఏం లేదు. మా వాసవి మేడం అయితే నన్ను పొట్టు కొట్టి వాసవి మేడం మంగపెట్టి గుర్తు ఎప్పుడు మర్చిపోడు నాకు తెలిసి. అంటే అప్పుడు కొడితే కోపం అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళు మన వ్యక్తిగతమైన కక్షపూరితమైన ఏం లేవు. మనం శిల్పంగా చెక్కబడాలంటే ఆ ఉలి దెబ్బలు తినాల్సిందే అని మనం ఈరోజు వేసుకున్నాం. వాళ్ళకి ఆ రోజే తెలుసు. ఆ ఉలి దెబ్బలు తిని మనం ఈరోజు మరి అధ్వానంగా అయితే ఏం లేవు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నాం. మర్చిపోయినా ముందుగా డిఎస్సి ఫలితాల్లో టీచరమ్మ కొలువులు కొట్టిన మన కావ్య గారికి, అలాగే మానస గారికి హృదయపూ శుభాకాంక్షలు. గట్టిగా చెప్పండి వాళ్ళిద్దరికి. వాళ్ళు ఈరోజు స్టూడెంట్గా అలాగే టీచర్గా వాళ్ళ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఒక ఫోన్ చేయగానే మా మిత్రులు కూడా ఫస్ట్ నుంచి అందరినీ ఫాలో చేసి ప్రతి ఒక్కరు సహకరించి ఇంత సక్సెస్ఫుల్ అంటే కొంచెం రావాల్సి ఉండే వచ్చినందుకైనా ధన్యవాదాలు. కొంచెం రాసుకున్నా చూసుకుంటే ప్రాబ్లం లేదు కదా. అలాగే మన తెలుగు మేడం గురించి మాట్లాడుకుంటే, మన కట్టుబాట్లు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన భాషా విధానం నేర్పిన మన రైసా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరు గట్టిగా క్లాస్. మేడము మామూలుగా వేరే క్లాస్కి వెళ్ళి మనకు ఏదన్నా సార్ రాకుంటే ఖాళీ ఉంటాం కదా, దాన్ని
మీరు ఉంటారు కదా, అలరి చేస్తా అంటే మేడం వస్తుంది, సైలెంట్ వస్తుంది అంతే. అందరు సైలెంట్ ఇంకా మేడం కళ్ళు చూపుతుంది ఆగమేది అంతే. ఇంకా అందరూ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా అదేరా మాట్లాడు చదివే బుక్ ముందుకునే చదువుకున్నా కానీ. ఇట్లా మేడం గారికి చిన్నప్పటి నుంచి మాకు క్రమశిక్షణ నేర్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. రైతా మేడం గట్టిగా చప్పట్లు, మన చప్పట్లు మన కోసం స్వయం కేటాయించింది. ఫస్ట్ ఫోన్ చేస్తే మేడం ఏమన్నదంటే బిడ్డ కష్టం అని చెప్తే ఆయన మనం రిక్వెస్ట్ చేస్తే మేడం వచ్చింది. మేడం కోసం ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు. మన హిందీ మేడం వాసే మేడం అంటే ఫస్ట్ చదువుకుంటే దెబ్బల గురించి గుర్తుకొస్తాయి. ఊర్రాయను ఒట్టుకోడు. మనం స్కూల్లో ఒకే ఇక్కడ దాకా చదువుకున్నాం, కానీ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మనం వెళ్ళాలంటే ఒక మన తెలుగు రాష్ట్రాలు ఉండే అంటే మనం చదువుకున్నప్పుడు ఒకటే తెలుగు రాష్ట్రం ఉండే. ప్రజెంట్ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, కానీ మనం జాతీయ స్థాయిలో రాణించాలంటే మనకు హిందీ రావాలి. నువ్వు దేశంలో ఎక్కడికి పోయినా కానీ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కర్ణాటక అనేది ప్రాంతీయ భాషలు, కానీ హిందీ భాష అస్సాం మాత్రం దేశంలో ఎక్కడైనా బతకచ్చు. ఆ రకంగా మనకు హిందీ రావాలని మేడం తన పట్టుదలతో మనకు ఎట్లా రావాలని చాలా దెబ్బలు కొట్టి నేను చదువుకున్నా. వాస్తవానికి నేను మేడం దెబ్బలకి బాగా హిందీ చదివేది. ఇప్పటికి నేను రాయగలుగుతా, చదవగలుగుతా. ఆ మేడం అయ్యేది. అంటే మేడం ఉద్దేశం ఏంటంటే మేడం అప్పుడే మనం 10-11 అంటే 10-11 చెప్పలేదు మేడం. అది లాస్ట్ 8th అంటే 7-8 బ్యాచ్లోనే మేడం మనం జాతీయ స్థాయిలో రాణించాలని, మన హిందీ మనకు రావాలని కోరుకొని మనకు ఆ రోజు ప్రోత్సహించి ఆ దెబ్బలే ఈరోజు శిల్పిగా మారి మన శిల్పాలుగా మారామని ఏంటిది పదాలు గుర్తుకొస్తుంది, క్షమించండి. ధన్యవాదాలు మేడం, ప్రత్యేక ధన్యవాదాలు. అయితే చిన్నప్పుడు నేను చిట్యాల నాది మేడం వాళ్ళది కూడా మా ఇంటి పక్కనే. మా వాడ స్టార్టింగ్ గ్రామ పంచాయతీ ఉంటుంది, కొంచెం లోపల పోతే మా ఇల్లు ఉంటుంది. వాసవి మేడం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నది అంటే మీ అందరూ రోడ్డు ఆటలు అందరూ ఇంట్లో పోయేది. అంటే మేడం మొత్తం ఎవడో ఒకటి అయిపోయింది. మేడం ఎందుకంటే మరి ఇక్కడ ఆట ఆడుతుంటే తెల్లారి ఎందుకు పోగలేరు అని, ఆహా బిడ్డ నువ్వు ఆట ఆడుకుంటే పోగలేరు అంతది అని మా ఇంట్లో పోయేది మేము. అట్లా మేడంతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి. మిత్రులు దయచేసి సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతా. మీరు సైలెంట్గా ఉంటే మీరు క్లాప్ కొడితే నాకు ఊపొస్తాయి కావచ్చు. గట్టిగా క్లాప్ కొట్టాలి. అంటే అందరూ మీ ఏకాగ్రత అనేది మన ప్రోగ్రామ్ పైన ఉండాలని నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం 2 నెలల నుంచి వెళ్ళి మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఈ ఒక్కరోజు కాదు, గత 3 నెలల నుంచి మనం ఫాలోఅప్ చేస్తేనే. కాబట్టి మీ విలువైన సమయాన్ని ప్రతి క్షణము మన కోసం కేటాయించాలని నా ముఖ్య విజ్ఞప్తి. చూసుకున్నట్టయితే మన జీవన విధానం, పర్యావరణము, ఒక వ్యక్తి సమాజంలో మానసికంగా ఒత్తిడి గురైతే అతను ఎలాగా అయితే అంటే బయటికి రావాలో నేర్పిన మన బాలేశ్వర కృష్ణమూర్తి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి. బాలేశ్వర సార్ నాకు ఎప్పుడు కృష్ణమూర్తి సార్ ఇప్పుడు మీడియా రంగంలో ఉన్నారు ప్రజెంట్. సార్ మీడియా రంగంలో ఉన్నారు, అలాగే పురోహితం కూడా చేస్తున్నారు ప్రజెంట్. ఎప్పుడు వచ్చినావా అరే తొందర పెళ్లి కావాలని మొక్కుతాడు, ఇట్లాంటి ఆశీర్వదిస్తాడు. అరే తొందర పెళ్లి చేసుకోవాలా అని చెప్తాడు. కాబట్టి ఇంకా మిగతా సార్ నుంచి కూడా వస్తున్నారు సార్ కాబట్టి. అలాగే ప్రిపేర్ అయినా, చాలా ప్రిపేర్ అయినా. మిత్రులారా, ప్రతి ఒక్క టీంకి ఒక టీం లీడర్ కావాలి, ప్రతి ఒక్క సమూహానికి ఒక నాయకుడు కావాలి. అలా ప్రతి స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఉంటారు. ఆయన ప్రతి టీచర్కు విద్యార్థులకు ఎలా చదువు చెప్పాలనే దిశానిర్దేశం చేస్తూ విద్యార్థులకు కావాల్సిన అవసరం తీరుస్తూ స్కూల్ని తన భుజస్కంధాలపై మూసిన మన రాజమోహన్ సార్కి గట్టిగా చెప్పడం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏం చేయలేము, మనం ఏం రుణం తీసుకోలేము మన గురువు. కాబట్టి గట్టిగా చెప్పడాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుంటాం సార్ అని సార్ ఫోన్ చేయగానే ఫోన్ చేసి మనకు
పర్మిషన్ ఇచ్చి అనుమతించినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే హై స్కూల్ తర్వాత మన స్కూల్ ఇక్కడ లేడు, ఏ స్కూల్ లేదు. ఇక్కడ 30 సంవత్సరాలు మచ్చలేని మనిషిగా మన మండల కేంద్రంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యక్తి మన సార్. గట్టిగా క్లాప్ కొట్టండి, గట్టిగా. వీలైతే పిల్లలు కొట్టాలి మీరు నాకు చీఫ్ గెస్టులు. ముచ్చట పని చేయాలి. అలాగే ఈ కార్యక్రమం ఇలా రూపుదిద్దుకోవడానికి ఎప్పుడైనా ఒక సముద్రం కావాలంటే డైరెక్ట్ సముద్రం కాదు, చుక్క చుక్క నీటి బొట్టు ఒక చిన్న కాలువలుగా మారి తర్వాత వాగులు అయి చెరువులు అయి నదులు అయి సముద్రం అవుతుంది. ఆ చుక్క నీటి బొట్టు మన ప్రశాంత్. గట్టిగా చెప్పనుకుంటాను. ప్రశాంత్ ప్రతిసారి ఏదో విషయంలో మనల్ని ఇంకా చేస్తూనే ఉంటాడు. కానీ మనం హేళన చేస్తాం, కామెడీ చేస్తాం, ఇంకా చేస్తాం. వాడు మాత్రం మనం కలవాలనే వాడి పట్టుదలకి చాలా ధన్యవాదాలు రా. సరే ఆలోచన ఎవరిదైనా కానీ కలుస్తున్నామంటే సరే వాడికి అందరూ చేసినా కానీ ఒక పాయింట్ చెప్పేయచ్చు వాడికి క్రియేట్. భోజనం కూడా ఒక ముఖ్యండి చెప్పండి మరి. అలాగే ఈ కార్యక్రమం సరే విజయవంతం కాకుండా కానీ మన పునఃస్థేందుకు ఇలా విజయవంతం అవడానికి ప్రతి ఒక్కరు కారణము. ప్రతి ఒక్కరు నేను ప్రశాంత్ ముందున్నా కానీ వెనుక ఉంచెల్లి మన తిరుపతి అన్న గారు, కుంచాల తిరుపతి గారు, మన ప్రవీణ్ అన్న, వీళ్ళు మన లాయర్ గారు, మన తిరుపతి గారు, ప్రవీణ్ గారు, శివ గారు, అమ్మాయి నుంచి మన సాదేశ్వరం గారు. సాయిదేవ ఫోన్ చేసిన, సాయిదేవ మరి మీ ఎక్కువ ఏం మాట్లాడు, మాకు భయం అవుతుంది, మీ ఎప్పుడు మాట్లాడలే, మన నువ్వు యాంకరింగ్ ఒక మాటకి నేనే చేస్తాను, మనకు హామీ ఇచ్చి ఇవాళ ఈ మన ప్రోగ్రాన్ని విజయవంతంగా రన్ చేస్తున్న సాయిదేవ గారికి గట్టిగా చెప్పడాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే స్కూల్లో అంటే నాకు 7 సంవత్సరాలు చాలా ప్రత్యేక అనుభూతులు ఉన్నాయి. చాలా దెబ్బలు తిన్నా, చదువుకున్నా. అంటే మాది మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా నాన్న అంటే కష్టపడి చదివించిండు. అంటే ఆ సమయంలో మాకు అంటే ఇంట్లో ఆర్థికంగా ఉన్నా లేకున్నా కానీ మా నాన్న నా కొడుకులు సరే మిగతా వాళ్ళు ఏమో కానీ ప్రైవేట్ స్కూల్లో పోవాలి, మంచిగా చదువుకోవాలి, మన కాకతీయ స్కూల్కి వస్తే వాడు గొప్ప వ్యక్తి అవుతాడు బయటికి సమాజంలో అని ఆ రోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మా నాన్నగారు పంపించారు. ఫస్ట్ మా నాన్నగారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం మా నాన్నగారికి. అలాగే ఆ రోజుల్లో ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊర్లలో చాలా చలమణి అవుతుంది ఇప్పుడు డబ్బులు. ఒకప్పుడు మా చిన్నతనంలో ఈ రకంగా డబ్బులు అనేది చలమణి కాలేదు. ఒక కూలి పని పోతేనే కూడా గడిచే పరిస్థితి. అప్పుడు మనము యూనిట్ వైజ్గా మన ఎగ్జామ్ రాసేది, తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ రాసేది. ప్రతి యూనిట్ వైజ్గా మనం ఫీజులు వసూలు చేసేది సార్ గారు, రాజమోహన్ సార్. కానీ ఒకరోజు లేట్ అయినా కానీ సరే మాకు వెళ్ళలేదు సార్ అంటే మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని ఈ సైజ్కి వచ్చిన రాజమోహన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. 100 మందిలో ఎవరో ఒకరిద్దరు ధనవంతులు ఉంటారు కావచ్చు, మిగతా వారు అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మరి కూలీలు మాత్రమే. కానీ మన తల్లిదండ్రులు వారి గొప్ప సంకల్పంతోనే మనల్ని ఈ స్కూల్కి రాణించారు. కాబట్టి వారి పేరు మనం నిలబెట్టాలి, అలాగే మన ఉపాధ్యాయుల పేరు కూడా మనం నిలబెట్టాలని. సమాజంలో ఏ స్కూళ్ళైనా ఏ పాఠశాలలో కూడా చదువు మాత్రమే చెప్తారు. మన పాఠశాలలో చదువుతో పాటు సంస్కారం నేర్పిన మన గురువులు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అని మనకు విద్యతో పాటు ఇవన్నీ నేర్పారు. కాబట్టి మనం వారికి ఎన్ని చెప్పినా తక్కువే. అందుకే నేను మన ప్రత్యక్ష దైవాలని చెప్తున్నాను, గట్టిగా చెప్పట్లు. ప్రస్తుతం కూడా కొంచెం రాలేదు. మన గురువులు ప్రమోద్ సార్ గారు, భిక్షపతి సార్ గారు, మన శ్రీనివాస్ సార్, ఫిజిక్స్ సార్ రావాల్సి ఉండే, వాళ్ళు కూడా వస్తారు. మిగతా వారు కూడా మీ విలువైన సందేశాన్ని ఇవ్వాలి. చిన్నప్పుడైతే క్లాస్ రూమ్లో అయితే మస్తు కొట్టుకునేది. సార్ అయితే మా బయట నిలబడి ఎప్పుడన్నా సివిల్ సర్వీస్కి అయితే మాత్రం గేట్గా నాకు కొట్టుబడి కొట్టేది. నేను చిన్నప్పుడు అంటే
మాకు ఇంట్లో ఆర్ఎస్ఎస్ భావజాలాలు బిఏ భావజాలాలు ఉండే. అప్పుడు జెండా పట్టుకుని వచ్చిన నేను ఒక 9వ తరగతిలో అనుకుంటా, సైకిల్కు జెండా పట్టుకొని. అప్పుడు సార్ కూడా మీరు ఈ మధ్యలో మన గ్రూప్లో చూసారో లేదో, నియోజక ఒక స్పీచ్ ఇచ్చారు సారు. చాలా జిల్లా వ్యాప్తంగా అది చాలా వైరల్ అయింది. సార్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు ప్రతి ఒక్కరు చూసి ఉంటారో లేదో, ఇది న్యూ ఇయర్ అనేది భారతీయ సంస్కృతి కాదు, ఇది ఆంగ్లేయుల సంస్కృతి. మన సంస్కృతి ఇది కాదు. అవసరమైతే పిల్లలు మీరు ఎవరు కేక్ అడిగేయకండి. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వము కాబట్టి మనకున్న పండుగలు మనం వేసుకోవాలి. ఎవరు కేక్ అడిగేదని మన సంస్కృతిని జిల్లా వ్యాప్తంగా తెలియజేసిన సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నేను టీవీ5 సంబంధించిన అంటే డెస్క్లో కూడా ఆ వీడియో వచ్చింది, నేను చూసాను. నేను చాలా సంతోషంగా కూడా ఆ రోజు సార్ ఫోన్ చేస్తారు, సార్ మీ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఆ రోజు జనవరి 1 సార్ 31st రోజు ఏం పెట్టారు, ఫస్ట్ రోజు చాలా వైరల్ అయింది. చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీలాంటి సందేశం అంటే మీతో పాటు మిగతా గురువులు కూడా మీ విలువైన సందేశాన్ని మాకు ఇచ్చి మాకు ఇంకా అంటే మీకు ఫ్యూచర్లో మేము భవిష్యత్తులో ఎలా ఉండాలని మాకు తెలియాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరొకసారి సార్ గారికి ప్రత్యేకంగా అనుమతించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రుల గురించి అంటే ఇప్పుడు నాకు తోడబుట్టుడు మా తమ్ముడు ఒకడే కాదు, వాళ్ళతో సమానం వీళ్ళందరూ. ఎందుకంటే మీరందరన్నా, మీ అబ్బాయి అని లేదు, మీరందరన్నా. నువ్వు డాక్టర్ నా పొరగల తెలివి చూడాలరా. కాబట్టి ఈ ప్రోగ్రాంలో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. ఇవాళ నేను ఏ ఒక్కరి పేరు చెప్పి నేను అది చెప్పలేను. ఎందుకంటే కొందరు గ్రూప్లో సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉంటే ఫస్ట్ నేను ఫీల్ అయినా, మరి ఇట్లా సైలెంట్గా ఉంటే ఈ ప్రోగ్రామ్ ఎట్లా అవుతుందా ఏమో, మరి సక్సెస్ అవుతుందా కదా అని చూసాం. కానీ వాళ్ళు ఏమనుకుంటే నేనేమనుకున్నా అంటే, పవన్ క్వశ్చన్ మేము మీ వెనుక ఉన్నాం, మీరు గో హెడ్ అని మేము అనుకునే ఇంత దూరం వచ్చాము. అది మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ క్లాప్స్ కొట్టండి. అంటే మనతో పాటు సరే ఉంటారా. అలాగే అంటే ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్ వైజ్గా మనం చూసుకున్నాము. ఒకరు ఫుడ్ డిపార్ట్మెంట్ అని, ఒక టెంట్ డిపార్ట్మెంట్ అని. మన ప్రవీణ్ వచ్చేసి టెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. మన సురేష్ హైదరాబాద్ నుంచి షీల్డ్లో ఫ్లెక్సిబిలిటీ ప్రింట్ ఇస్తున్నాడు. మన రవితేజ, ముఖ్యంగా మన రవితేజకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. రవితేజ మనతో చిన్నప్పుడు అంటే ఎప్పుడో 4th 5th వరకే చదువుకున్నాడు. కానీ వాడు మనల్ని అందరినీ కలవాలి. సరే వానికి వాళ్ళ అమ్మకంలో సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ, కానీ మనల్ని కలవాలి, మన పాఠశాల కావాలి, మన సారం కావాలి, మన మిత్రులు కావాలనే తన ఆశయంతో ఇలా వచ్చి మనందరినీ కలిసినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. గట్టిగా కాపు కొట్టాలి. రవితేజ కూడా చాలా ఇలా చేపైకి చాలా మాట్లాడాలి. ఎందుకంటే తను చాలా మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు పాపం ఇద్దరం ఇక్కడ గుడి దగ్గర కొట్టుకునే వాళ్ళం. వాళ్ళ అమ్మాచి నాన్న కొట్టుకోదన్న మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి పాపం. అలాగే ప్రతి ఒక్కరు ఎవరి సహకారం లేని ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి.